నమస్కారం ఫ్రెండ్స్. రిలీజ్ అయ్యి ఇప్పటికే 12 రోజులు పూర్తి చేసుకున్న 3 సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర ఏ స్థాయిలో నిలబడ్డాయి, 12వ రోజు కలెక్షన్స్లో అసలు కింగ్ ఎవరు అన్నది ఇప్పుడు క్లియర్గా మాట్లాడుకుందాం. మొదటి వారం హడావుడి తగ్గిపోయి రెండో వారం చివరికి వచ్చినప్పటికీ ఏ సినిమా నిలబడింది, ఏ సినిమా నెమ్మదిగా డౌన్ అవుతోంది, ఏది ఇంకా స్టెడీగా ఆడుతోంది అన్నది 12వ రోజు నెంబర్స్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. ముందుగా ఛాంపియన్ సినిమా దగ్గర నుంచి మొదలు పెడితే ఈ సినిమా మొదటి రోజు నుంచే మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్ మరియు యూత్ సపోర్ట్తో రెండో వారం వరకు నిలబడగలిగింది. 12వ రోజు వచ్చేసరికి వర్కింగ్ డే కావడంతో మార్నింగ్ షోలు కొంచెం స్లోగా స్టార్ట్ అయ్యాయి. అయితే మ్యాట్నీ నుంచి ఆక్యుపెన్సీ పెరిగింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్లలో ఇంకా కొంత రెస్పాన్స్ కనిపించింది. ట్రేడ్ అంచనాల ప్రకారం ఛాంపియన్ సినిమా 12వ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.10 కోట్ల గ్రాస్ను కలెక్ట్ చేసినట్లు సమాచారం. ఇందులో 2 తెలుగు రాష్ట్రాల నుంచి దాదాపు 75 లక్షల వరకు రాగా ఓవర్సీస్ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా నుంచి మిగతా షేర్ వచ్చింది. ఇది ఒక యంగ్ హీరో సినిమాకు, అది కూడా రెండో వారం చివరలో డీసెంట్ నెంబర్ అనే చెప్పాలి. అయితే మొదటి వారంతో పోలిస్తే డ్రాప్ మాత్రం క్లియర్గా కనిపిస్తోంది. వీకెండ్ వచ్చేసరికి మాత్రమే ఈ సినిమా మళ్లీ కొంచెం బౌన్స్ బ్యాక్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక ఇప్పుడు ఈషా సినిమా విషయానికి వస్తే ఈ సినిమా మొదటి రోజు నుంచే హారర్, థ్రిల్లర్ ఆడియన్స్ను టార్గెట్ చేసింది. ఓపెనింగ్స్ పెద్దగా లేకపోయినా మౌత్ టాక్ వల్ల రెండో వారం వరకు థియేటర్లలో కొనసాగుతోంది. 12వ రోజు ఈ సినిమా కలెక్షన్స్ ఆశ్చర్యపరిచేలా ఉన్నాయి. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈషా సినిమా 12వ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 1.35 కోట్ల గ్రాస్ను రాబట్టింది. ఛాంపియన్తో పోలిస్తే తక్కువ స్క్రీన్లు ఉన్నప్పటికీ ఆక్యుపెన్సీ బెటర్గా ఉండటం ఈ సినిమాకు ప్లస్ అయింది. ముఖ్యంగా నైట్ షోలు మరియు సెకండ్ షోలు బాగానే ఆడాయి. మల్టీప్లెక్స్ ఆడియన్స్, కాలేజ్ స్టూడెంట్స్ ఈ సినిమాను ఇంకా ఆదరిస్తున్నారు. రెండో వారం చివరికి కూడా ఈ రేంజ్ నెంబర్స్ రావడమంటే ఈ సినిమా కంటెంట్ ఆడియన్స్కు కనెక్ట్ అయ్యిందనే చెప్పాలి. ఇప్పుడు అసలు గేమ్ చేంజర్ అయిన శంభలా సినిమా గురించి మాట్లాడుకుందాం. రిలీజ్ రోజు నుంచే ఈ సినిమా హౌస్ఫుల్స్తో స్టార్ట్ అయింది. మొదటి వారం తర్వాత కూడా డ్రాప్ చాలా తక్కువగా ఉండటం ట్రేడ్ని సైతం ఆశ్చర్యపరిచింది. 12వ రోజు వచ్చేసరికి కూడా చాలా సెంటర్లలో ఈ సినిమా స్టెడీగా రన్ అవుతోంది. ముఖ్యంగా మాస్ సెంటర్లలో, సింగిల్ స్క్రీన్లలో ఇంకా మంచి ఆక్యుపెన్సీ కొనసాగుతోంది. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం శంభలా సినిమా 12వ రోజు ప్రపంచవ్యాప్తంగా సుమారు 2.10 కోట్ల గ్రాస్ను వసూలు చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచే దాదాపు 1.6 కోట్ల వరకు రావడం విశేషం. ఇది మిగతా 2 సినిమాల కంటే చాలా ముందున్న నెంబర్. ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే ఛాంపియన్ మరియు ఈషా సినిమాలు రెండో వారం చివరికి వచ్చేసరికి కలెక్షన్స్లో డ్రాప్ కనిపిస్తే శంభలా మాత్రం ఇంకా స్టెడీగా నిలబడింది. దీనికి కారణం ఈ సినిమాకు వచ్చిన పాజిటివ్ వర్డ్ ఆఫ్ మౌత్, రిపీట్ ఆడియన్స్, అలాగే ఫ్యామిలీతో పాటు మాస్ ఆడియన్స్ కూడా ఈ సినిమాను చూడడానికి రావడం. 12వ రోజు కూడా చాలా సెంటర్లలో హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించడం అంటే ఈ సినిమా లాంగ్ రన్కు రెడీ అవుతోందని అర్థం. మొత్తంగా 12వ రోజు కలెక్షన్స్ను పోల్చి చూస్తే ఛాంపియన్ సుమారు 1.10 కోట్లు, ఈషా సుమారు 1.35 కోట్లు, శంభలా 2.10 కోట్ల గ్రాస్తో ముందంజలో ఉంది. కాబట్టి 12వ రోజు కలెక్షన్స్ కింగ్ ఎవరు అనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం శంభలా అనే చెప్పాలి. రెండో వారం పూర్తయ్యే సమయానికి కూడా ఇంత గ్యాప్తో లీడ్లో ఉండటమంటే ఈ సినిమా రన్ ఎంత స్ట్రాంగ్గా ఉందో అర్థం చేసుకోవచ్చు. రాబోయే రోజుల్లో కొత్త సినిమాల ఎఫెక్ట్ ఎలా ఉంటుంది, వీకెండ్ అడ్వాంటేజ్ ఎవరు బాగా ఉపయోగించుకుంటారు అన్నది చూడాలి. కానీ ఇప్పటి వరకు మాత్రం 12వ రోజు దగ్గర శంభలా క్లియర్ విన్నర్. ఛాంపియన్ మరియు ఈషా సినిమాలు కూడా పూర్తిగా అవుట్ కాకుండా తమ తమ స్థాయిలో గౌరవప్రదమైన రన్ కొనసాగిస్తున్నాయి. ఇక రాబోయే 13వ, 14వ రోజుల్లో ఎవరి గ్రాఫ్ పైకి వెళ్తుంది, ఎవరి గ్రాఫ్ కిందికి వస్తుంది అన్నది ట్రేడ్లో ఆసక్తికరంగా మారింది. ఇది ఫ్రెండ్స్ 3 సినిమాల 12వ రోజు బాక్సాఫీస్ అనాలిసిస్. మీకు ఈ అనాలిసిస్ నచ్చితే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇలాంటి డైలీ బాక్సాఫీస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.